భర్త పార్టీ మారటం లేదని భార్య గొడవ పడటం చూసాం. కానీ పార్టీ కోసం భర్తని వదిలేసిన కథ ఎప్పుడైనా విన్నారా? మహారాష్ట్రలోని నాగపూర్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది. మాజీ మేయర్ అర్చన దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్ ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయారు. కుటుంబ కలహం కాదు, కేవలం పార్టీ విధేయత మాత్రమే. నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి పోటీ చేయాలని వినాయక్ దేహంకర్ భావించారు. అయితే బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన మనోజ్ సాబ్లేకు అవకాశం ఇచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన వినాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఇదే నిర్ణయం భార్య అర్చనకు నచ్చలేదు. 2009 నుంచి 2012 వరకు తనను మేయర్ గా నిలబెట్టిన పార్టీకి వ్యతిరేకంగా తన భర్త తిరుగుబాటు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. వ్యక్తి కంటే పార్టీ విధేయతే ముఖ్యమంటూ ఇంటిని వదిలి వెళ్లిపోయారు. ఇక ఆశ్చర్యం ఏంటంటే పుట్టింటి నుంచే బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తానని అర్చన ప్రకటించారు. అంటే ఇంట్లో భర్తకు ప్రచారం లేదు, బయట పార్టీకి ఫుల్ సపోర్ట్ అన్నమాట. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో నవ్వులు పూయిస్తుంది. మొత్తానికి ఈ కథ ఒకటే చెప్తుంది: రాజకీయాల్లో కొందరికి భర్త కన్నా పార్టీనే ఎక్కువ ప్రియమని. బ్యాలెట్ బాక్స్ దగ్గర ప్రేమకు సెలవు, విధేయతకు మాత్రం ఫుల్ టైం డ్యూటీ మరి.